హలో అండి రాహుల్ హాయ్ గారు. అండి. మోనాలిసా పాపం మోనాలిసా అంటున్నారు చాలా మంది. ఆమెను నట్టేట ముంచారు, దగా చేశారు అంటున్నారు. ఏం ఏం చేశారు పాపం ఆ అమ్మాయిని? దీని పూర్తిగా ఎవరైతే ఆ అమ్మాయిని హైప్ చేసిన వాళ్ళని అంటాను నేను కారణం. హ్మ్. ఎక్కడో ఇండోర్ నుంచి, మారుమూల ప్రాంతం నుంచి, పూసలు అమ్ముకునే ఫ్యామిలీ నుంచి వచ్చి హ్మ్. బ్రతుకు తెరువు కోసం అందంగా పుట్టడమే నా శాపమా అనుకునేలాగా చేసేశారు. అవునా? అంతే కదా! ఆ పిల్లి కళ్ళు వేసుకొని, తేనె కళ్ళు వేసుకొని పుట్టిందని. కంగనా రనౌత్ ఎప్పుడో చెప్పింది. దాని గురించి కూడా మాట్లాడతాను నేను. ఏదైతే ఇప్పుడు జరిగిందో. సో, ఎవరైతే ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని ఫోటోలు తీసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పి ఆ అమ్మాయి పూసలు వాళ్ళ ఫ్యామిలీయే పూసలు అమ్ముకోకుండా చేసిన స్టేజ్ దాకా తీసుకొచ్చి ఎవడో తలకమాసినోడు నేను సినిమా తీస్తారా గోల్డ్ ఆఫ్ మణిపూరా ఓల్డ్ ఆఫ్ మణిపూర్ ఏదో సినిమా తీస్తారా అని చెప్పి తీసుకొచ్చి డైమండ్ నెక్లెస్ ఇచ్చి నేను రాణిని చేస్తున్నానని చెప్పి ఆ అమ్మాయికి పారితోషికం కింద ఇంత నెక్లెస్ డబ్బులో ఇచ్చి సినిమాలో బుక్ చేసుకొని ఆ అమ్మాయిని మన పూసలు అమ్ముకొని పనులు నువ్వు సినిమాలో ఛాన్స్ వచ్చేసావు నీకు ఇన్ని లక్షలు ఇచ్చేస్తాం రెమ్యూనరేషన్గా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తే ఆ పిల్ల ఇంటికి వెళ్ళి పండగలు చేసుకొని అసలు ఆ తాండా అంతా వాళ్ళకి తాండా తెగ ఉంటుంది కదా ఆ తాండా తెగ అంతా కూడా పండగలు చేసుకొని స్వీట్లు పంచుకొని మా కూతురు హీరోయిన్ అయిపోయింది మా కష్టాలన్నీ తీరిపోయినాయి మేము ఇంకా పూసలు అమ్ముకోవాల్సిన పని లేదు నా కూతురు డబ్బుతో మేము హ్యాపీగా ముంబైకి షిఫ్ట్ అయిపోవచ్చు అక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు దట్ ఈస్ వాట్ హీరోయిన్ ఛాన్స్ వస్తాయి కానీ దాంట్లో ఎన్ని లోటుపాట్లు ఉంటాయో తెలుసుకునే లోపే ఆ సినిమా ఆగిపోయింది దానికి తోడు వాళ్ళ అమాయకులు. అవునండి వాళ్ళకి అసలు తెలియదు నమ్ముతారు. డబ్బు ఆశ చూపిస్తే ఎవరు నమ్మరండి ఇంత డబ్బు వస్తుంది సినిమాలో హీరోయిన్ పెట్టి దట్టు మీడియా సపోర్ట్ ఉండింది అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఫెమినిస్టులు ఆ అమ్మాయికి సపోర్ట్గా మేము ఉంటాము సినిమా ఇండస్ట్రీలో అమ్మాయికి ఏ అన్యాయం జరగకుండా ఉంటాము అని మాట్లాడిన ఫెమినిస్టులు ఇప్పుడు ఏమయ్యారు అసలు వార్త ఏంటో తెలుసా ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటాడో నేను లేనండి నా పిల్లలతో వీడు సినిమా సైన్ చేయించేసుకున్నాడు నేను అట్లుకోపోయి ఉన్నాను వాడొక పచ్చి తాగిపోతూ ఇట్లా అమ్మాయిల్ని పిలిచి అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిల్ని వాడుకొని వదిలేస్తాడు ఒక్క సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు అన్నీ 70% 30% షూటింగ్తోనే ఆగిపోయినాయి నేను అసలు వాడితో సినిమా తీస్తానని నేను స్టేట్మెంట్ ఇచ్చానా నేను వాడు ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ అసలు నా బ్యానర్ పేరు వాడట్ట వాడుకుంటాడు అని అమ్మాయికి అమ్మ నువ్వు సినిమా లేదు ఏం లేదు నీకు ఇచ్చింది గిఫ్ట్గా పెట్టుకొని నువ్వు మళ్ళీ నీ వర్క్ చూసుకో లేదా నీకు ఇండస్ట్రీలో నిజంగా నటించాలి నేను నటించాలనుకుంటే చెప్పు నేను ఎవరికైనా పరిచయం చేస్తాను సో ఇలాంటి దగ్గరికి అయితే రాకు అని అమ్మాయికి డైరెక్ట్గా చెప్పాడంటండి అమ్మాయి గుండె పగిలిపోయింది ఎందుకంటే మొన్నటికి కేరళ వెళ్ళి ఆ అమ్మాయి ఒక షాప్ ఓపెనింగ్ చేసుకొని వచ్చింది పాపం ఆ మేక్ ఓవర్లు చేస్తున్నారు ఆ అమ్మాయికి ఎందుకు ఇంత ఫేము వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు కదా అమ్మాయి బతికేదో అమ్మాయి బతుకుతుంది కదా మనం తిండి పెట్టకపోయినా పర్లేదండి నోటి కాడు కూడా తీసేస్తున్నాం ఇలాంటి హైప్ వల్ల ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పోస్టర్ అమ్ముకోలేరు అమ్మాయి పోస్టర్ అమ్ముకోలేదు ఇంత బతికి నువ్వు హ్యాపీగా ఉండదని నువ్వేమో హీరోయిన్ అయిపోతావని పోయావా చూడు నీ ముఖం చూడు ఎట్లా తూ అని ఉమ్మేసి పడేశారు నేను మాట్లాడతారు మనమే మాట్లాడతాం ఎవడైతే హైప్ ఇచ్చారో వాళ్ళే మాట్లాడతారు దీనికరా మనం హైప్ ఇచ్చింది చూడు దీని బతికేమైందో అని మాట్లాడతాం మనం అంత నీచంగా చూస్తాం ఎక్కడైతే హైప్ పెట్టామో అంత నీచంగా ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం గురించి మాట్లాడుకుంటామా ఆ అమ్మాయి వెళ్ళి మళ్ళీ పూసలు అమ్ముకోగలదా 45 రోజులు ఏదో డబ్బులు వస్తాయి వాళ్ళకి ఆ పూసలు అమ్ముకుంటే దండలు 10 రూపాయలు దండండి 100 రూపాయలు అమ్ముకుంటుందేమో సరే 150 రూపాయలు అమ్ముకుంటుందేమో 45 రోజుల్లో వాళ్ళకి 1 లక్ష రూపాయలు సంపాదించేది ఆ లక్షతో వాళ్ళు సంవత్సరం మొత్తం హ్యాపీగా బతుకుతారేమో అలాంటి అమ్మాయికి ఇప్పుడు బతుకు తెరువు లేకుండా చేసాం అటు సినిమా అవకాశాలని చెప్పి ముంబైకి తీసుకొచ్చి నాశనం పట్టించాం షాప్ ఓపెనింగ్లు అని చెప్పి 5,000 ఇచ్చారంటండి 5,000 రూపాయల కోసం ఆ పిల్లని తీసుకొని వెళ్ళి అంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఒకేసారి 5,000 వాళ్ళకి ఇంతవరకు అంటే ఒక గంట అక్కడ నిలబడుకుంటే రిబ్బన్ కటింగ్ చేస్తే 5,000 అని నాకు తెలిసి చార్జెస్ అన్ని వాళ్ళే పెట్టుకుని ఉంటారు మేబీ ట్రైన్ టికెట్ బుక్ చేసి ఉంటారేమో ఫ్లైట్ లో రావడానికి అమ్మాయి పాస్పోర్ట్ ఉండదు ముందు అసలు ఆ అమ్మాయి ఎవరైనా తీసుకురావాలన్నా కూడా ట్రైన్ టికెట్ ఫస్ట్ ఏసీ ఏదో చేసి ఉంటారు సరే ఫ్లైట్ టికెట్ చేసి ఉంటారు అనుకుందాం అన్నీ మేమే బుక్ చేస్తాం కదా హోటల్ ఫుడ్ అంతా నీతో పాటు మీ ఫాదర్కో మదర్కో ఎవరొకరు చేస్తాం కదా ఇదిగో నీకు 5,000 ఇస్తున్నాం తీసుకో అని చెప్పిస్తే ఏమి చూపించాలనుకుంటున్నాం మనం ఇండస్ట్రీని మనం దిగజారుస్తున్నాం ఆడవాళ్ళని ఇంత చీప్గా చూస్తామని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నామా వాడికైనా సిగ్గుండాలిగా తలెక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మాయి తీసుకుని వెళ్ళి నీకు సపోర్ట్ చేసిన ఫెమినిస్ట్ ఎవరైతే ఉన్నారో న్యూస్ లీడర్స్ అండ్ ఆ లేడీ ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి బతికేంటి మళ్ళీ వెళ్ళి పూసలు అమ్ముకోవాలా
అమ్ముకోగలరా? అసలు అమ్ముకోవడం తర్వాత పనిచేసింది, ముందు ఆ తాండాలో పరుగు పోలే ఫ్యామిలీ అంతా. సర్లే పోన్లే, నా బిడ్డ అటువంటి అగాధంలోకి పోలేదని తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ తాండా వాళ్ళందరూ సపోర్ట్గా ఉంటారని అనుకున్నా కూడా ఆ అమ్మాయికి బాధ ఉంటుందిగా. కానీ రంగుల ప్రపంచం ఒక్కసారి అలా చూపించి అలా క్లోజ్ చేసేస్తే. అంటే ఒకట్లేండి, ఇప్పుడు చాలా హీరోయిన్స్ కూడా ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు. స్టార్టింగ్ లో ఇది అంటే ఈ అవకాశం కోల్పోయాం బట్ వేరే దగ్గర ఆపర్చునిటీ వచ్చిందని, అలా ఆపర్చునిటీ ఎలా తెచ్చుకోవాలో కూడా అమ్మాయికి తెలియదు. దానికోసమే మాధుర్ భండార్కర్ ఫ్యాషన్ అనే మూవీ తీశారు. అవును, ఎలా వచ్చి ఎలా అయ్యింది అని. క్యాలెండర్ గర్ల్స్ అని తీశారు, సంవత్సరం పాటే ఉంటుంది వాళ్ళ టైము. అవును, ఈ క్యాలెండర్ పేజీ తిరిగే లోపల 2026 వచ్చే లోపల వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోవాలి. పీపుల్ హ్యాస్ టు వాచ్ దట్ మూవీస్. అవును, కరీనా కపూర్తో హీరోయిన్ తీశారు, అందుకే కంగనా రనౌత్ తనింది, ఏ ఇలాంటి వాళ్ళు లేరా, అలాంటి స్కిన్ టోన్ ఉన్న హీరోయిన్లు మన ఇండస్ట్రీలో లేరా, వాళ్ళకెందుకు ఇంత హైప్ ఇవ్వలేదు, ఆ పిల్ల జీవితాన్ని ఏం చేస్తారో నాకు తెలుసు, వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది కంగనా రనౌత్. మాట్లాడారు తను, ఇప్పుడు మాట్లాడుతుంది కంగనా రనౌత్ మళ్ళీ బయటకు వచ్చి. అవును, సో వీఆర్ గివింగ్ స్పేస్ టు టాక్. కానీ నిజం చెప్పాలంటే కరెక్టే. ఇప్పుడు మొనాలిసా చాలా బాగున్నారు అమ్మాయి, ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తారు, ఇద్దామని అనుకున్నారు, సంతోషకరమే. కానీ నిజంగానే ఆ డస్కీ స్కిన్ టోన్ తోను ఆ ఐస్ తోను చాలా మంది ఉన్నారు ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు. స్నేహ ఉల్లాల్ మరో ఐశ్వర్య రాయ్ లాగా ఉందన్నారు. అవును, ఏమైంది స్నేహ ఉల్లాల్? ఆబ్వియస్లీ కదా ఎక్కడికో మరుగుపడిపోయింది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ బ్యూటిఫుల్. డే వన్నే వాళ్ళ యాక్టింగ్ గురించి మనం మాట్లాడేలేము, మాట్లాడేయద్దు కూడా. కొంతమంది షైన్ అవుతా ఉంటారు. కత్రినా కైఫ్ స్టార్టింగ్ లో అసలు హిందీ మాట్లాడమే రాదు, అమ్మాయి యూరోప్ నుంచి వచ్చింది, అమ్మాయి ఇప్పుడు ఎంత మంచి హీరోయిన్ అవ్వలేదు. అదే డాన్సే రాదన్నారు, చేయలేదు ధూమ్ 3లో, మరి ధూమ్ 2 ఆర్ ధూమ్ 3 అంటే షైన్ అవుతా ఉంటారు. వన్ బై వన్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. పీపుల్ హ్యాస్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. కానీ ఈ అమ్మాయికి ఏమీ తెలియ అన్యం పుణ్యం తెలియని ఒక అమ్మాయిని తీసుకొచ్చి బతుకు తెరుగు కూడా నోటికాడ కూడి పోగొట్టి అదే కదా ఆ ఉసురు మూట కట్టుకొని ఎంతమంది ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలీదు. బట్ మొనాలిసాకి ఛాన్స్లు అయితే ఇప్పిస్తాము. అమ్మాయి రంగుల ప్రపంచము ఏదో సీరియల్లో అయినా యాక్ట్ చేసిన చాలుగా. సీరియల్ ఇంకా బెటర్ అండి, రోజుకి ఇంత డబ్బు వస్తుంది. ఫస్ట్ యాక్టింగ్ తెలుస్తుంది, ఆ ఫేమ్ తెలుస్తుంది. తర్వాత సినిమాలో ఛాన్స్ ఇవ్వడం తర్వాత పక్కన పెట్టండి, సీరియల్లో ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చిన రోజుకు 1000 రూపాయలు ఇచ్చినా కూడా చాలా అమ్మాయికి. అంటే నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు తెలియాలి పాలిటిక్స్ గురించి. ఆ పాలిటిక్స్ గురించి తెలుసుకునే ఏజ్ కాదులేండి. ఊర్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అప్పుడు పాపం వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా సార్ అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా ప్యూర్ ఉంటారండి, వాళ్ళకి ఇన్ని పాలిటిక్స్ తెలియదు. ఆ స్వచ్ఛతని మనం కలుషితం చేస్తున్నాం, చేయకూడదు. అది చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.